ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనము క్విక్ అండ్ టేస్టీ రెసిపీ దొండకాయ కర్రీ చేద్దాము. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దొండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. దొండకాయలు కట్ చేసుకున్నవి రౌండ్ కానీ స్క్వేర్ ఇలా పొడవుగా కానీ కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇది ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. దీనికి టమాటా, ఆనియన్ వచ్చేసి ఇంకా ఈ పల్లి పౌడర్ తయారు చేయాలి. దీనికి మసాలా, దీనికి వచ్చేసి పల్లి, వెల్లుల్లి, చిల్లీ పౌడర్, సాల్ట్. ఇది మిక్సీ చేసుకున్నాం ఫస్ట్. పల్లి అండ్ గార్లిక్ మిక్సీలో వేయించి పెట్టుకున్న పల్లీలు, పొట్టు తీసుకున్న గార్లిక్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ హల్దీ, పసుపు, ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసేసుకున్నాము. ఈ కరివేపాకు కూడా మనము పోపులో వేస్తే తీసి పడేస్తారండి పక్కకి. అలా కాకుండా మనము మిక్సీ వేసేద్దాం. ఇప్పుడు ఈ పల్లీతో పాటు ఇది కూడా మిక్సీ చేసుకుందాము. పోపులో ఓన్లీ ఆవాలు అండ్ జీలకర్ర వేద్దాం. ఓకే, అందుకు నేను ఈ కరివేపాకు కూడా మిక్సీకి వేస్తాను. మిక్సీ చేసుకున్న మసాలా ఇలా రెడీ అయిపోయింది. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పొడి పొడిగా చేసుకోండి. ఇలాగా కచ్చా పచ్చాగా చేయండి. దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి రోటీస్ అండ్ చపాతీ, రైస్ ఏ ఐటెంలో కానీ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చూసి చెప్తాను. ఈ టేస్ట్ చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా?
థ్యాంక్ యూ బాయ్.